చెన్నైలోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించిన వాసవి వసంతోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కొలువు తీర్చి విశేషంగా పూజలు నిర్వహించారు. ప్రధానంగా దంతపల్లకిలో అమ్మవారిని కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో నిర్వహించిన ఊరేగింపు మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే సింహవాహనంపై బంగారు కొడిమపై కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు వాసవి అమ్మవారిని దర్శించుకుని తరించారు. అలాగే వసంతోత్సవాల్లో భాగంగా మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆలయ మహామండపంలో కృత్రిమంగా కోనేరును ఏర్పాటు చేసి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తెప్పోత్సవంను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. కోనేరులో తెప్పపై అమ్మవారిని విహరింపజేస్తూ సాగిన తెప్పోత్సవం భక్తులకు కనువిందు చేసింది. ఈ తెప్పోత్సవం వేడుకల్లో ఆలయ ధర్మకర్త కొల్లా వెంకట చంద్రశేఖర్తో పాటు పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్, దేశు లక్ష్మీనారాయణ, ఎస్ఎల్ సుదర్శనం, టీవీ రామ్ కుమార్, సిఆర్ కిషోర్ బాబు, ఎస్కేపీడీ చారిటీస్ సెక్రటరీ కిషోర్ కుమార్ భక్తులు పాల్గొని శ్రీ వాసవి అమ్మవారి సేవలో తరించారు. 9 రోజుల పాటు సాగిన శ్రీ వాసవి వసంతోత్సవాల్లో ప్రతిరోజు వివిధ బృందాలు నృత్యాలతో భక్తి గీతాలతో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. చివరి రోజైన మే 7వ తేదీన నగరానికి చెందిన సంగీత కళాకారిణి విజయలక్ష్మి చుక్కల బృందం ఆలపించిన భక్తి గీతాలాపనలు వీణులు విందు చేశాయి. ప్రత్యేకించి అదివో అల్లదివో శ్రీహరివాసము, శంభో మహాదేవ అనే పాటలు శ్రావ్యమైన గానంతో పాడి అందరి కరతాళ ధ్వనులు అందుకున్నారు. చివరి రోజు ఉభయదారులుగా మద్దాలి కాశీ విశ్వనాథం, శ్రీశ్రేష్ఠ సేవా సంఘం, కాళంగి లక్ష్మీనారాయణ కుటుంబం వ్యవహరించారు. మే 18 నిర్వహించనున్న శ్రీ వాసవి జయంతి సందర్భంగా మే 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో శ్రీ వాసవి లక్షార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ వాసవి లక్షార్చన జరగనుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.